నమస్తే అండి. ఈరోజు నేను ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పరిమాణం చేస్తున్నాను. ఇది కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక కుక్కర్లో 2 కప్పులు బియ్యం వేసుకొని ఏ రైస్ అయినా పర్లేదండి, బాగుంటుంది. ఇందులోనే 2 స్పూన్లు శనగపప్పు కూడా వేసి 2-3 టైమ్స్ వాష్ చేసుకుని 4 కప్పుల వాటరు 2 కప్పుల పాలు వేసుకోవాలి. చిటికలు సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత బాగా గరిటతో సాఫ్ట్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత పలుచగా అవ్వడం కోసం కొంచెం వాటర్ని వేసుకుని కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టేసి మరొక ప్యాన్ పెట్టుకుని 1 కప్పు బెల్లం, 1 కప్పు పంచదార, కొంచెం వాటరు, 2 ఇలాచీ వేసుకుని బాగా కరిగే వరకు ఉడికించుకుని పరిమాణంలో వేసి కలుపుకోవాలి. ఇది 1 మినిట్ ఉడికాక 1 కప్పు పాలు వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. తర్వాత నెయ్యి పోపు వేసుకుంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన బియ్యం పరిమాణం రెడీ అయిపోతుంది. నేను ఇది ఈరోజు మార్నింగే చేసి ఫాస్ట్గా రెడీ చేసి అప్లోడ్ చేస్తున్నానండి. సండే కూడా ఏకాదశి ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి. హ్యాపీ ఏకాదశి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.